వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కొత్తమెల్లపేట గ్రామ పంచాయతీలో వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ తరఫున వైసీపీ పాంప్లెట్లు పంచిపెడుతూ పార్టీకి కంపల్సరీ ఓటు వేయాలని చెబుతున్నారు. దీనిపైన రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిన వాలంటీర్లు. ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఎంబీ న్యూస్లో మాత్రమే. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రభుత్వం ఎంత చెప్పినా, ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా సరే వాలంటీర్లు తమ విధులను తాము నిర్వహిస్తూ ఎలక్షన్లో క్యాంపెయిన్లో పాల్గొంటున్న వాలంటీర్లు. ఇటువంటి వారిపైన ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకుని వాలంటీర్లను ప్రచారంలో పాల్గొకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇటువంటిగా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని, ముఖ్యంగా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొకూడదని ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చినా సరే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడము, వైసీపీ క్యాండిడేట్లతోటి, వైసీపీ సర్పంచులతోటి ఇంటింటికి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఓట్లు అడుగుతున్నారు కదా, ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడానికి లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. ఎవరు చెప్పారు ఆఫీసులో? ఎవరు పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే, ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పాలి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంతే కదా. సరే ఓకే. మీరు మొత్తం జగనన్న నుంచి లబ్ధి పొందిని 1,06,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఓటయ్యింది. ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం అంతే. ఇది ఒకసారి చదువుకోండి మీరు. అంటే జగనన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట. ఇది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం. రెప్పలు కొట్టండి. మామిడికాయ ఉందా అక్కడ? చెట్టు ఉంది. అయిపోయిందా? ఓట్లు అడుగుతున్నారు కదా, ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడానికి లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. అయిపోయింది.